హాయ్ అండి. ఈరోజు ఒక టేస్టీ అండ్ డిఫరెంట్ రెసిపీ చూపించబోతున్నా. అదేంటంటే దాల్గొన కాఫీ. నౌ ట్రెండింగ్ వీడియో. సో ఫస్ట్ ఈ కాఫీ సేమ్ లైక్ కోల్డ్ కాఫీ లాగే. సో ముందు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఇన్స్టంట్ కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు చక్కెరని వేసుకోవాలి. వేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు హాట్ వాటర్, బాగా మరిగించిన వాటర్ని వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఫ్లఫీగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. సో వాటర్ కన్సిస్టెన్సీ వెళ్ళి ఫ్లఫీగా ఇంకా థిక్గా అవుతుంది. సో అలా అయ్యే వరకు దీన్ని కలుపుతూనే ఉండాలి. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ మెయిన్ అండి. షుగర్, కాఫీ పౌడర్, ఇంకా హాట్ వాటర్. కోల్డ్ వాటర్ వేయొద్దు, హాట్ వాటరే వేయాలి. ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. సో వేసి దీన్ని బాగా ఒక హాఫ్ అన్ అవర్ వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత కొంచెం లైట్గా పైన బబుల్స్ వస్తూ ఉంటాయి. అలాగే కంటిన్యూ చేయాలి. సో ఈ కన్సిస్టెన్సీ సరిపోదు. తర్వాత ఇలా ప్లఫీగా అవుతుంది అండ్ కలర్ చేంజ్ అవుతుంది, స్మూత్నెస్ వస్తుంది, థిక్గా అవుతుంది. సో ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఒక గ్లాస్ తీసుకోవాలి. గాజు గ్లాస్ తీసుకోవాలి. తీసుకొని ఇందులో హాఫ్ కప్ వరకు మిల్క్ వేసుకోవాలి. మిల్క్ వేసుకొని అందులో షుగర్ ఆప్షనల్ అండి. 1 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు, లేకపోతే లేదు, స్కిప్ చేయండి. సో 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకొని షుగర్ మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి. సో తర్వాత షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఐస్ క్యూబ్స్ 3 to 4 ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి. వేసుకొని తర్వాత పైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాఫీ మిశ్రమాన్ని వేసుకోవాలి. సో ప్రిపేర్ అయిపోయినట్టే ఆల్మోస్ట్ కాఫీ. ఇలా పైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కాఫీ మిశ్రమాన్ని 2 లేయర్స్లా, కింద మిల్క్ ఇంకా అలాగే పైన కాఫీ లేయర్ వేసుకోవాలి. సో థిక్ కన్సిస్టెన్సీ కదా, సో మిల్క్తో ఏం మిక్స్ అవ్వదు, సూపర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది సేమ్ కోల్డ్ కాఫీ లాగే ఎలా అయినా తినొచ్చు మీరు. సో ఆల్మోస్ట్ అయిపోయినట్టే కోల్డ్ కాఫీ. మీకు చొక్క చిప్స్ అలాంటివి అవైలబుల్గా ఉంటే పైన గార్నిష్ కోసం కూడా వేసుకోవచ్చు. సో ఇదండి కోల్డ్ దాల్గొనా కాఫీ. సో రెడీ అయిపోయినట్టే కేవ్ స్టైల్ దాల్గొనా కాఫీ. చాలా టేస్టీ ఉందండి రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ నా ఛానల్ ఇంతవరకైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.